హాయ్ అండి, ఈ వీడియోలో మనం పెరుగు పులుసు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి. తరువాత క్రష్ చేసుకున్నటువంటి 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును వేసుకొని ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా మనకి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా మనకి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గడ్డ పెరుగుని తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పైనుంచి కొంచెం